తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి భూమిని నమ్ముకొని ప్రజలు జీవిస్తారు కాబట్టి గతంలో ఉన్న అస్తవ్యస్తమైన ఈ పద్ధతులన్నీ కూడా రద్దయిపోయి ఒక మంచి పారదర్శకమైనటువంటి భూమికి సంబంధించిన చట్టం వస్తుందని చెప్పి భావించింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం ధరణి అనే కొత్త పద్ధతికి తెరలేపింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత గతంలో ఏ పేద ప్రజానికమైతే ప్రభుత్వం ద్వారా అసైన్ కాబడ్డ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దేవాలయ భూములలో సాగు చేసుకునే రైతులు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి పని చేసినప్పుడు ఆ దొరల దయాదాక్షిణ్యాల మీద పొందిన భూములు కావచ్చు, పోరాటాల ద్వారా సాగు చేసుకుంటున్న భూములు కావచ్చు, నదుల పక్క పొంటి ప్రభుత్వ స్థలాలని సాగు చేసుకునేటువంటి భూములు కావచ్చు, ఆనాడు భూములకు ఎవరు కానకపోతే పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములల్లో ఏదో ఇంత బోరేసుకొని బావి తవ్వుకొని వ్యవసాయం చేసుకునేటువంటి భూములు కావచ్చు. ఈ అన్ని భూములు కూడా నేను చెప్పబడ్డ అన్ని భూములు అంటే ఇవన్నీ కూడా ఎస్సీలుగా ఎస్టీలుగా బీసీలలో ఉండేటువంటి పేదవాళ్ళుగా ఓసీలలో ఉండేటువంటి పేదవాళ్లకు సంబంధించిన భూములు తప్ప ఈ భూములు ఎక్కడ కూడా పెద్ద పెద్ద భూస్వాములకు సంబంధించిన భూములు కావు. ఆనాడు ధరణి వచ్చే ముందు 13 కాలాలలో ఉండేది. సర్వే నెంబర్ ఏంటి, భూ విస్తీర్ణం ఏంటి, ఇది కుచ్చికినా తరినా, ఇది బావిల ద్వారా సాగేటువంటి భూమా, చెర్ల ద్వారా సాగేటువంటి భూమా, దీని ఓనర్ ఎవరు, దీని భూ యజమాని ఎవరు, ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి వారెవరు, ఇది లీజా, ఇది లీజా లేకపోతే ఇది ఏ రూపంలో వచ్చిందని చెప్పి ఇట్లా 13 రకాల కాలాలు ఉండే. 13 రకాల కాలాలు ఉండే. దీంట్లో మొట్టమొదటిగా అతి ముఖ్యమైనది ఏంటంటే కబ్జా కాలం, కాస్తు కాలం. ఈ కబ్జా కాలం, కాస్తు కాలం రద్దు అయిపోయిన తర్వాత ఈ పేదలు దున్నుకునే భూములు ఏవైతే ఉన్నాయో అసైన్ చేయబడ్డ భూములు ఓ 50 ఏళ్ల క్రితం తీస్తే అవి ప్రభుత్వపరమైన భూములు అని ఉంటాయి. అదేవిధంగా కొన్ని భూములేమో సీలింగ్ యాక్ట్ భూములు అని ఉంటాయి. ఆ సీలింగ్ యాక్ట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి గతంలో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. భూస్వాముల దగ్గర డబ్బులు ఇచ్చి వట్టి చిట్టీల మీద ఎవరైతే భూములు కొనుక్కున్నారో అలాంటి భూములు కూడా యజమాన్యాల పేరు అయినాయి. అంటే 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఇవాళ ఎవరైతే యజమాని ఉండేనో వాళ్ళ భూములు, వాళ్ళ పేరిట భూములు పోయినాయి తప్ప నిజంగా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, అసైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారో, సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరిట భూములు అన్ని కూడా గల్లంత అయిపోయింది. గగ్గోలు పెట్టిండు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు. అయ్యా మా భూముల సంగతి ఏందని చెప్పి బాగా అనిపించే అంశం ఏంటంటే ఇవి ఏ ఎంఆర్ఓ గారో ఆర్డీఓ గారో కరెక్ట్ చేసేటువంటి మెకానిజం కూడా లేకుండా పోయింది. మీకు ఏమైనా ఉంటే కోర్టుకు పొమ్మని చెప్పిండ్రు. కోర్టుకు పోయేటువంటి సత్తా లేక, కోట్ల మెట్లు ఎక్కలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది రైతులు మళ్ళీ ఎవరైతే అక్రమంగా ఎవరైతే భూ యజమానులు వచ్చిందో వాళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళ దగ్గరికి పోయి లక్షల రూపాయలు చెల్లించుకొని కాళ్ళ వేళ పడి మళ్ళీ ఆ భూములని రిజిస్టర్ చేసుకునే సందర్భాలు కూడా కోకొల్లలో ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి అదొక విషవలయం, దీన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిండ్రు. మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండ్రు. ధరణి రద్దవుడు దేవుడెరుగు, ధరణి రద్దవుడు దేవుడెరుగు. కానీ ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి
మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్నే. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతుడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డిగా ఇవాళ చరిత్రకి ఎక్కిండు. ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల గురించి నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ కాలంలో కొన్ని భూములు ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది. 400 గజాలు ఇస్తాం, 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్లో చేసింది. కొన్ని భూములనేమో అమ్ముకున్నది, కొన్ని భూములనేమో ఇండస్ట్రీస్ కోసమో రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదందా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు. కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ వేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా ఓ 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోడలు కట్టి ఆ భూములను కూడా దిల్కి అప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నా దాకా, లక్ష్మాపూర్ నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటుంది. కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతు అయినా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్తు కాలంలో ఉంటే 38E కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో, ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకు. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38E కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై, అయ్యా మాకున్న భూమిది ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. ఇవాళ ఇక్కడ కూడా మా మలయాళి గారిని అన్నారు, ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి. ధరణి పోయింది కానీ ధోరణి మారలే అని చెప్పిండు. భూభారతి దేవుడారు భూ ఆరతిగా మారిపోయిందని చెప్తుండే నేను అక్కడ పోతే. ఇక్కడ మా దగ్గర అనేక గ్రామాలలో దుండిగల గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి, దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండ్రు. కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములని కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కోసం కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు
80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను. 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటాను. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి ఇవాళ గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండ్రు ఉదారంగా. ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడగడతాడు. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా 80 ఏళ్ళు ఉంటేంది 100 ఏళ్ళు ఉంటేంది, ఇది ప్రభుత్వపరమైన భూమి, అయ్యా మేము ట్యాక్స్ కట్టాం కదా అంటే ట్యాక్స్ నువ్వు దున్నుకున్నది కట్టావు, పుక్కల కట్టాం అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి, ఎంత అహంకారం ఉందో అర్థం కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ మీకు ఇస్తా. ఎన్కేపల్లి 200 ఎకరాలు, అజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ ఇవాళ 290 ప్లాట్లు, 60 గజాల చొప్పున పేదవాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ భూమిని కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటాను. అట్లే అంబేద్కర్ గారి నిధి కింద మంజూరు చేయబడ్డ కోళ్ళఫారాలు ఇవి. అంబేద్కర్ నిధి కింద ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం శాంక్షన్ చేయబడ్డ కోళ్ళఫారాలు పెట్టుకొని బతుకుతుంటే ఆ కోళ్ళఫారాల భూమి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఆ కోళ్ళఫారాలు కూడా డిస్మాండ్ చేసి ఆ భూమిని తీసుకుంటాను. అదొక 20 ఎకరాలు ఉంది. అట్లనే పెద్దమంగళారం గ్రామంలో 170 ఎకరాలు, 200 ఎకరాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు ఇవాళ ఇండస్ట్రీస్ కోసం తీసుకునేది అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మా బొమ్మరాజపేట అనే ఒక ఊరు ఉంటుందండి, బొమ్మరాజపేట అనే ఊరు ఉంటుంది, శామరిపేట మండలం కింద వస్తుంది. మనం మీరు ఈ మధ్య చూస్తున్నారు. 1965లో ఆ భూములన్నీ కూడా 1049 ఎకరాలు ఇవి, 1049 ఎకరాల భూమి. దాంట్లో ఒక 227 ఎకరాలు, 227 ఎకరాలేమో ఇనాం భూములు. ఇవి ఇనాం భూములు అయితే ఇప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి. మిగతా 775 ఎకరాల భూమి ఏమో ప్రైవేట్ భూమి. ఇది 1045 ఎకరాల భూమిని వాళ్ళు 50 ఏళ్ళుగా, దాదాపు 50-55 ఏళ్ళు అవుతుంది. 2 చేతులు మారినాయి, 3వ చేతులు మారినాయి. మన ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి 65వ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పేట వచ్చిందని రాగానే గద్దల్లాగా వాలిపోయినరు. బ్రోకర్లు వచ్చిండ్రు. అప్పుడు ధర్నాలు చేస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కూడా పోయినా. ఆనాడు ఆ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది, భయపడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు ఇవాళ పాతోని పేరిట 24 అవర్స్ మారింది, పాతోళ్ళ పేరిట 24 అవర్స్ మారింది. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకరికి 24 గంటల్లో మళ్ళీ మార్చుకున్నారు. అంటే ఎంత భూదొంగలో ఇలా బొమ్మరాజపేట ఎగ్జాంపుల్ కన్నీళ్ళు పెట్టిస్తూ ఉంటుంది. అట్లే శంషిగూడ అని ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ప్రగతినగర్ పక్కకు ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. శంషిగూడ అంటారు దాన్ని, ఎల్లమ్మ బండ అని కూడా అంటారు. 2007 నుంచి నేను ఆనాడు ఉద్యమకారుడిగా నేను కొట్లాడుతూ ఉన్నా. సర్వే నంబర్ 57 333 ఎకరాల భూమి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జర్నలిస్టులకి ప్లస్ వీకర్ సెక్షన్స్ కోసం 176 ఎకరాల భూమిని వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. ఈ 176 ఎకరాల భూమిలో పేదవాళ్ళు అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నంబరు, ఒకటే గ్రామాంది 333 ఎకరాల భూమిలో 177 ఎకరాల భూమి ప్రభుత్వం ఎట్లయితుంది, మిగతా భూమి ప్రైవేట్ ఎట్లయితుందో మనకు అర్థం కావాలి. దీనికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కోర్టులో కొట్లాడి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే. కంచే చేరును వేసినట్టుగా ప్రభుత్వమే దేశ్ పాండే అనేటువంటి బ్రోకర్కి ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళు చక్కగా కాగితాలు సమర్పించకపోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ చక్కగా చేయకపోవడం వల్ల
ఓడిపోవాలని చెప్పి వాళ్ళని సాయం చేయాలని చెప్పి భావించడం వల్ల ఆ భూమి ఇలా వానికి చెందింది. ఇవాళ ఆ భూమి వానికి చెందింది. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను. అంటే ఈ 90 ఎకరాల భూమి మిగిలి ఉంది, 130 ఎకరాలు లేదు ఇక్కడ అని చెప్పి 90 ఎకరాలు. ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. అంటే 90 ఎకరాల భూమి ఇవాళ 3,000 కోట్ల రూపాయల 3,000-4,000 కోట్ల రూపాయల భూమి అవుతుంది. అది ఇవాళ ఆ భూమిని కూడా ఇలా దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, ఇది కూకడపల్లి మఠం ఉంటుంది. మీకు మఠం, ఒక మఠం ఉంటుంది. అది 540 ఎకరాలు. వాళ్ళు పాపం కొట్లాడి పాపం మఠం అని అనగానే ఆ కోర్టులు కూడా దయదలిచినట్టున్నాయి. వాళ్ళకి తీర్పు వచ్చింది. మిగతా ఇంకొక 300 ఎకరాల పైన ఉన్నది. అది 330 ఎకరాల పైన ఉన్నది. ఈ 330 ఎకరాల భూమిలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఒక 100 ఎకరాలు ఏదో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించింది. అంతకుముందు హిందుస్థాన్ డిటనర్స్ లిమిటెడ్ అనుకుంటుంది భూమి, ఐడియల్ ఇండియన్ డిటనర్స్ లిమిటెడ్ భూమిగా ఉండే, అది గల్ఫ్ ఆయిల్గా మార్చుకున్నారు. ఆనాడు 100 ఎకరాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, అది పూర్తి కాలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 నా ఎన్నికలలో ఖర్చు పెట్టబడ్డ అక్రమ డబ్బు ఇగో ఇక్కడి నుంచి వచ్చింది. 2021లో హుజురాబాద్లో నేను ఎన్నికల్లో కొట్లాడుతున్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టబడ్డ బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన డబ్బు అక్కడి నుంచి వచ్చింది. దానికి మధ్యవర్తి ఎవడంటే వాడు ఫినిక్స్ కంపెనీ. దీనికి మధ్యవర్తి ఫినిక్స్ కంపెనీ. ఈ ఫినిక్స్ కంపెనీలోని ఆగడాలు ఇన్యాన్ని లేవు, తప్పకుండా తీస్తాం దాన్ని. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా దృష్టి పెట్టింది? భారతీయ జనతా పార్టీ ఆనాడు హైదరాబాద్లో పొట్ట చేత పట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు 50 గజాలు 60 గజాల జాగా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టైగర్ నరేంద్ర గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఇవాళ మా దత్తాత్రేయ గారు కావచ్చు, ఆనాడు పేదల కోసం కొట్లాడితే వెలిసిన కాలనీల పేర్లు కూడా దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, దీన్ దయాళ్ నగర్ అని ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పేర్లు ఉంటాయో అవన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడి కాపాడింది. ఇవాళ కూడా మళ్ళీ ఈ పేదల భూములు కాపాడేటువంటి బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఇవాళ ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూమి కూడా ఇవాళ ఫినిక్స్ కంపెనీ వాడు ఎంతమందికి చేరుతులు మారినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా తవ్వి తీస్తా, ఎంక్వైరీ పెట్టిస్తా, జైలుకు పంపిస్తా, దాన్ని రికవరీ చేసుకుంటా అన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి విలువ ఎంత అంటే 300 ఎకరాల పైన ఉంటుంది. దాదాపు ఒక 20,000 కోట్ల విలువైన భూమి అవుతుంది. ఒక 20,000 కోట్ల రూపాయల విలువైన భూమిది. 20,000 కోట్లైన విలువైన భూమిని ఇవాళ హానర్ హోమ్స్ పేరిట అక్కడ ఒక్కొక్క విల్లా కాస్ట్ 25 నుంచి 30 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. ఇలా 25 crores to 30 crores అమ్ముతున్నాడు. ఇది వీళ్ళు చేస్తున్న భూదంద. ఎందుకనే ఇంకా చెప్పుడా పోతే ఇక్కడనే అబ్దుల్లాపూర్ మెట్టు ఉంటుంది. కోడా అనే గ్రామం ఎప్పుడో 70 ఏళ్ల క్రితం వీళ్ళకి పట్టాలు ఇచ్చిండ్రు. 70 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చిండ్రు. 240 ఎకరాల భూమి ఇవాళ వెంటనే 246 ఎకర్స్ భూమి, సర్వే నెంబర్ 167/1 పోయినాయి. డోజర్లు మొత్తం వాళ్ళ వ్యవసాయాన్ని కూడా తీసేసినాయి. ఆ భూమిని మొత్తం మార్కెట్కి ఇస్తా అని చెప్పారు. జనరల్గా మేము రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే పట్టాదారులకు మనం కంపెన్సేషన్ ఇస్తున్నామో ఇవాళ అసైన్ చేయబడ్డ రైతాంగానికి కానీ ప్రభుత్వ పరంగా ఉన్న భూముల మీద 40 ఏళ్ళుగా 50 ఏళ్ళు దున్నుకుంటే ఉన్న వాళ్ళకి కానీ పొజిషన్ని బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరమైన భూమి నీకేమి ఇచ్చేయాలని చెప్పి బుల్డోజ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇక మీకు ఫార్మాసిటీ కింద 18,000 ఎకరాలు ఎట్లా గగ్గోలు పెట్టినా మీకు చూసారు. ఇవాల్టి ఫ్యూచర్ సిటీ కింద కూడా మీకు లిస్ట్ ఇస్తా. అవి చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా ఉండవదు. దాదాపు మొన్న ఒక గ్రామం కారప్పొడి పట్టుకొని తిరుగుబాటు చేసింది. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేదు కాబట్టి. ఆ గ్రామం పేరు బాదురుగూడ. 650 ఎకరాలు. 650 బాదురుగూడ ఒక 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అక్కడి రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో క్వాలిటీ గులాబీలు పండించేటువంటి గ్రామంగా పేరు పొందింది
ఆ గ్రామానికి పోతే వాళ్ళు ఎంత పచ్చడి పొలాలతో ఎట్లా బతుకున్నారో మనం చూసినాం. ఇవాళ ధరణి వల్ల ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు హక్కులు లేవని చెప్పి రాత్రి హైదరాబాద్ తీసుకుపోయి వందల మంది పోలీసులతోటి, ఏ పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ కాపాడనో, ఏ పోలీసులు అయితే దొంగలు పట్టుకోవాలనో అదే పోలీసులు గ్రామాల మీద పడి కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. వందల మంది పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసింది. వాళ్ళ గతంతో ఆ ఊరు మొత్తం పోతుంది. 650 ఎకరాలు వాళ్ళకి బతుకు మొత్తం దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేసింది. ఇట్లా కొన్ని వందల గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ బయట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాన్ని తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలంపాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళని కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని బస్తీలు వెలిచేటి కూడా కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఒక అడ్డగుట్ట, ఒక వారసి కూడా, ఇవాళ ఒక వాజ్పేయి నగర్ ఇట్లాంటి వెలిసేటి కాదు. ఇవాళ హైడ్రా పెట్టి అలాంటి బస్తీలను కూడా కూలగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ మా పోరాటాల వల్ల ఇలా హైడ్రా ఆగిపోయి ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకుండా ఆఫ్ చేసి ఇవాళ నీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు